శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, పంచమ స్కందము. వృషభుడు. అగ్నిధ్రుడు దేహత్యాగం చేసిన తరువాత నాభిసోదరులు మేరువు యొక్క 9 పుత్రికలను పెళ్లి చేసుకున్నారు. నాభి భార్య మేరుదేవి. ఆ దంపతులకు సంతానం లేనందున వారు వాసుదేవుణ్ణి ఆరాధిస్తూ ప్రవర్గ్యమనే క్రతువుని చేశారు. భగవానుడు ప్రసన్నుడై చతుర్భుజాలతో సర్వాలంకార శోభితుడై ప్రత్యక్షమయ్యాడు. ఋత్విక్కులు ఆ దేవదేవుని అనేక విధాలా స్తుతిస్తూ ఇలా వేడుకున్నారు: హే భగవన్, నీవు పరమపురుషుడవు, పరిపూర్ణుడవు. నిన్ను స్తుతించే శక్తి లేనివారము, నమో నమః అనటం తప్ప ఏ యోగ్యతలు లేనివారము. అయినను మా ప్రార్థనలకు ప్రసన్నుడవై నీ దర్శన భాగ్యము మాకు కల్పించిన నీ యొక్క అపార కరుణా విశేషాన్ని మేము ఏ విధంగా వర్ణించగలం? భక్తితో తులసీదళాలు, దూర్వాంకురాలు, శుద్ధ జలము సమర్పించినంతనే నీవు సర్వకామ్యాలను అనుగ్రహించే కృపాసాగరుడవు, అల్పసంతోషివి. పుణ్యమూర్తులైన ఈ నాభి దంపతులు నీతో సమానమైన నీ వంటి పుత్ర సంతానాన్ని కాంక్షిస్తూ ఈ క్రతువును చేశారు. నీ అనుగ్రహం ఉంటే పురుషార్థాలనే కాకుండా స్వర్గము, మోక్షము ఏదైనా ప్రసాదించగలిగిన నిన్ను సంతాన ప్రాప్తి వంటి చిన్న కోరికనే కోరుతున్నారు వీరు. ఇది నీ యొక్క మాయా ప్రభావం కదా అని విన్నవించగా సంతసించిన భగవానుడు ఇలా అన్నాడు: ఋషులారా, నాకు సాటి అయినవాడు ఎక్కడా కనిపించడు. మీ కోరికను తీర్చాలంటే నేనే ఈ పుణ్య దంపతులకు పుత్రుడనై పుట్టాలి. తథాస్తు అని అంతర్ధానమయ్యాడు. మేరుదేవికి సర్వశుభలక్షణాలతో శ్రీహరి పుత్రుడై జన్మించాడు. అతనికి వృషభుడనే పేరు పెట్టారు. దినదిన ప్రవర్ధమానుడై ప్రకాశిస్తున్న అతనిలో ఆత్మనిగ్రహము, వైరాగ్యము, కరుణ, భూతదయ లాంటి లక్షణాలు బాగా వ్యక్తమవుతూ ఉండేవి. అతడు ధైర్య, శౌర్య, బలపరాక్రమాల్లో మిక్కిలి శ్రేష్ఠుడై ఉండెను. ఒకసారి వృషభుడు పాలించే భారతవర్షంలో ఇంద్రుడు అసూయచే వర్షాలు లేకుండా చేస్తే వృషభుడు తన యోగ శక్తిచే వర్షాలు కురిపించాడు. నాభి పుత్రుని చూస్తూ అతని గొప్పతనం మననం చేసుకుంటూ సాక్షాత్తు భగవానుడే తన పుత్రుడై అవతరించినట్లు తెలిసి ఉండి కూడా వృషభుని ముద్దుల కొడుకుగానే వ్యామోహంతో చూసేవాడు. పుత్రుని గొప్పతనం చూసి అతడు చక్కగా రాజ్యపాలనం చెయ్యగలడని గుర్తించి నాభినరాధీశుడు భార్యతో బదరికాశ్రమం చేరి నారాయణ సేవా తత్పరుడై తరించాడు. నారాయణాంశతో జన్మించిన వృషభుడు ఇంద్రుని కుమార్తె అయిన జయంతిని వివాహమాడాడు. వారికి 100 మంది కుమారులు పుట్టారు. వారిలో భరతుడు పెద్దవాడు. అతని పేరు మీదనే అంతవరకు అజనాభ వర్షమనబడే భూభాగము భారతవర్షముగా ప్రసిద్ధి చెందింది. 100 మంది కొడుకుల్లోనూ ప్రతి 10 మందిలో మొదటివానిని ఒక్కొక్క భూభాగానికి అధిపతిగా నియమించాడు వృషభుడు. భరతుడు మొదటి 10 మందిలో ప్రథముడు. మిగిలిన 90 మందిలోని కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమిళుడు, చమసుడు, కరభంజనుడు అనబడు 90 బ్రహ్మచారులుగానే ఉండిపోయి మునులయ్యారు. మిగిలిన 81 మంది పుత్రులు తండ్రి ఆదేశము ప్రకారము గృహస్థులై, వేదాధ్యయన పరులై, బ్రహ్మనిష్ఠులై బ్రాహ్మణ మార్గాన్ని అనుసరించారు. వృషభుడు అవతార పురుషుడే అయినా సామాన్యుని వలె వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరిస్తూ ప్రజలకు ఆదర్శమూర్తిగా ఉండేవాడు. అతడు రాగద్వేషరహితుడై ఉంటూ సర్వభూత సమత్వము, మైత్రి, కరుణ చూపేవాడు. తన రాజ్యాన్ని ఒక కర్మభూమిగా భావించి కర్మలను ఆచరించడానికి తానే స్వయంగా గురువుల వద్ద వేదాలను నేర్చుకునేవాడు. 100 యజ్ఞాలను చేయించాడు. సకల ధర్మశాస్త్రాలను పాటిస్తూ రాజ్యపాలన చేసేవాడు. అతని పాలనలో ప్రజలు ఆదర్శ పౌరులుగా వెలిశారు. ప్రజలందరూ
ధర్మవర్తనులై పరమార్థాన్నే ఆశిస్తూ కర్మ చేసేవారు. ఈ విధంగా వృషభదేవుడు చిరకాలం రాజ్యం చేసి కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగించి బ్రహ్మావర్త దేశానికి పయనించాడు. మంత్రులు, కుమారులు అందరూ అతనిని అనుసరించి వెళ్ళారు. మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారులను చెంత చేర్చుకొని వారికి ఒక చక్కని ఉపదేశం ఇచ్చాడు. భగవానుడైన వృషభదేవుడు పుత్రులకు ఇలా ఉపదేశించాడు. కుమారులారా, ఈ మానవ జన్మ బహుదుర్లభమైనది. దానికి ఒక ఉత్తమ ప్రయోజనమున్నది. జీవరాశులన్నీ చేస్తుండే ఆహార, నిద్ర, మైథున కార్యాలే కాకుండా తనకే ఇవ్వబడిన బుద్ధిని మానవుడు సద్వినియోగపరుచుకోవాలి. భగవద్ ఆరాధనచే చిత్తాన్ని శుద్ధపరచుకొని మోక్షాన్ని పొందవచ్చు. కామములను అనుభవించటం చేత సంసార బంధాలు పెరుగుతాయి. మహాత్ముల సేవ మోక్షానికి దారితీస్తుంది. సాధు సజ్జనుల సాంగత్యము చాలా ఆవశ్యకము. కామప్రేరితమైన స్త్రీ పురుష సాంగత్యము చాలా హానికరము. మహాత్ములు, శాంత స్వభావులు, సమచిత్తులు, ద్వేషాసూయ క్రోధాలు లేనివారు, సమస్త జీవులయందు దయా కరుణ కలవారు, భగవానుని యందు పరిపూర్ణ భక్తి శ్రద్ధలున్నవారు, విషయలంపటులకు దుష్టులకు దూరముగా ఉండువారు, ఎవరి యందు దేని యందు వ్యామోహము లేనివారు అయి ఉంటారు. భగవద్భక్తియే జీవితం యొక్క ధ్యేయమని తెలుసుకోవాలి. దేహేంద్రియ మనోబుద్ధుల్ని సుఖపెట్టాలని చేసిన కర్మలు కర్మబంధాల్ని కలుగజేస్తాయి. ఆ కర్మలే మళ్ళీ దేహధారణకు కారకాలవుతాయి. ప్రస్తుత శరీరము పూర్వకర్మల ఫలితం అయితే ప్రస్తుత కర్మలు భావి జన్మకు బీజాంకురం వేస్తాయి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనుకుంటూ వ్యామోహము, అనుబంధము పెంచుకుంటుంటే సంసార బంధాలు ఇంకా చుట్టుకుంటాయి. తెలుసుకొనవలసింది, ఆశ్రయించవలసింది, పొందవలసింది వీటికి భిన్నంగానూ అతీతంగానూ ఉన్న పరమాత్మతత్వమని గుర్తించనంత వరకు ఈ సంసార చక్ర భ్రమణం కొనసాగుతూనే ఉంటుంది. మానవుడు దుఃఖ పంకిలంలోనే కొట్టుకుంటూ ఉంటాడు. అవిద్యచే ఈ శరీరమే నేను అని, ఈ శరీరానికి చెందిన భార్య, బిడ్డలు, సంపద అన్నీ నావే అని అహంకార మమకారాలు కల్పించుకొని వాటిని తృప్తిపరచడానికి కర్మలు చేస్తూ కర్మఫలాలను అనుభవిస్తూ వాసనలను పెంచుకుంటూ కొత్త జన్మలకు పునాది వేసుకుంటాడు మానవుడు. ఈ వాసనాక్షయమే ముక్తి. ఇది సిద్ధించాలంటే దృష్టిని ప్రపంచము నుండి మళ్లించి పరమేశ్వరుని యందు లగ్నం చెయ్యాలి. భాగవతుల సాంగత్యము, భగవద్గుణకీర్తనము చేస్తుండాలి. అప్పుడు విషయాసక్తి తగ్గి మోక్షాసక్తి పెరుగుతుంది. అందుచేత నాయనలారా, మీరు ఎల్లప్పుడూ భగవంతుని ఆశ్రయించండి. ఈ దృశ్య ప్రపంచమంతా శాశ్వతమైనట్టిదని తెలుసుకొని దేనిపైనను ప్రగాఢమైన సంగమును పెరగనివ్వకండి. బ్రహ్మజ్ఞానమును పొందడానికి సాధన చెయ్యండి. భగవంతునకు శరణాగతులు కండి. ఈ విధంగా చేయడానికి కొన్ని సూత్రాలను పాటించాలి. అవేమిటంటే భగవానుని యందు ప్రేమ, భక్తి కలిగి ఉండటం, భగవంతుని విషయమై ఆసక్తిని, జ్ఞానాన్ని పెంచుకోవటం, కోరికలు లేకుండా ఉండడం, సుఖదుఖాల యందు సహనము, సమానత్వము కలిగి ఉండటం, జీవుల పట్ల సానుభూతిని చూపడం, భగవంతుని కథలు, గుణగణాలు, లీలా వైభవాలు వినడం, కీర్తించడం, అంతటా అన్ని పరిస్థితులలోనూ సమబుద్ధిని కలిగి ఉండటం, అహంకార మమకారాలను తొలగించుకొనటం, ఇంద్రియాలను జయించటం, అంతటా పరమేశ్వరునే చూడటం. ఈ విధంగా సాధన చేస్తే మనస్సు నుండి కర్మవాసనలు తొలగి జీవుని కారణదేహం వెంటబడకుండా విడిచిపెట్టేస్తుంది. ఇదే ముక్తి. భగవంతుని యందు అచంచల భక్తి కలిగి ఉన్నవాని సూక్ష్మదేహము ఆ జీవుని వెంటపడదు. ఈ రహస్యాన్ని తల్లిదండ్రులు బిడ్డలకు, గురువులు శిష్యులకు, రాజులు ప్రజలకు తెలియజెప్పాలి. జనన మరణ సంసారపు సంకెళ్ల నుండి విడిపించే ఆత్మవిద్యను శిష్యులకు నేర్పని గురువు గురువు కాడు. బంధువులకు నేర్పనివాడు బంధువు కాడు. బిడ్డలకు నేర్పని తండ్రి తండ్రి కాడు.
తల్లి తల్లి కాదు, భార్యకు నేర్పని భర్త భర్త కాడు. అజ్ఞానముచే దేహపోషణమే పరమావధి అనుకుని కర్మలలోనే మునిగి నీచ జన్మలకు దిగజారనున్న వారిని వారించి సరి అయిన మార్గము చూపనివారు, తెలియక మృత్యువు ముఖంలో పడనున్న వారిని రక్షింపనివారు ద్రోహులనబడతారు. కుమారులారా, నేను సత్వగుణము నిండి ఉన్నవాడను. నా బిడ్డలైన మీరంతా కూడా సత్వగుణ ప్రధానులే. అట్టివారికి ప్రవృత్తి మార్గాలు నచ్చవు. భగవద్భక్తే రుచిస్తుంది. ఈ ప్రపంచంలో కదలని మొక్కల కంటే కదిలే జీవరాశులు గొప్పవని, వాటికంటే జంతువులు గొప్పవని, జంతువుల కంటే మనుష్యులు గొప్ప అని, వారికంటే గంధర్వులు సిద్ధులు గొప్పవారని, వారికంటే ఇంద్రాది దేవతలు, వారికంటే బ్రహ్మరుద్రులు, వారికంటే వాసుదేవుడు గొప్పవారని అంటారు. ద్విజులలో బ్రహ్మజ్ఞాన సంపన్నులు గొప్పవారు. బ్రాహ్మణులకు అర్పింపబడిన వాటిని భగవంతుడే స్వీకరిస్తాడు. భగవద్భక్తులైన భాగవతులయందు భక్తి కలిగి ఉండాలి. ఈ విశ్వమందున్న స్థావర జంగమ భూతాలన్నీ ఆ భగవానుని శరీరమే అని గ్రహించి ప్రవర్తించటం భగవానుని ఆరాధించటమే అవుతుంది. భగవదారాధన ఒక్కటే మోక్ష సాధనమని తెలుసుకోండి. సర్వభూతాలయందు భగవానుని భావించటం, ఎల్లప్పుడూ భగవానుని గురించే ప్రసంగిస్తూ ఉండటం, అంతటా భగవానుని శరీరాన్నే చూస్తూ ఉండటము ముక్తి సాధనము. నాయనలారా, సద్బ్రాహ్మణులను గౌరవించి ఆదరించటం, ప్రజలను ప్రేమతోనూ ధర్మయుతంగానూ పరిపాలించడం, మీ అన్నైన భరతుని నన్ను గౌరవించినట్లే భక్తి శ్రద్ధలతో సేవించటం మీ అందరి యొక్క ధర్మమని తెలియజేస్తున్నాను అని చెప్పి వృషభదేవుడు తన ఉపదేశం ముగించాడు. ఆ మహాత్ముడు భరతునకు పట్టముగట్టి సన్యసించి సర్వము విడిచి ఊరు విడిచి దేనియందు అపేక్ష లేనివాడై చింపిరి జుట్టుతో జడుని వలె పిచ్చివాని వలె దిగంబరుడైపోయి దారిలో ఎవ్వరు ఎన్ని మాటలు అనినా రాళ్ళు రువ్వినా ఏమీ చెల్లించకుండా తన సుందర మనోహర విగ్రహం ధూళిదూసరమై మట్టి పట్టేసినా పట్టించుకోకుండా శరీర స్పృహయే లేనివాడై తనలో తానే ఆనందిస్తూ తన హృదయంలోనే దేవుని దర్శించుకునేవాడు. అనేక సిద్ధులు అతనిని ఆశ్రయించినా అతడు వాటిని స్వీకరించలేదు. దివ్య తేజస్సుతో భగవత్స్వరూపముతో ప్రకాశిస్తూ ఉండేవాడు. దేహత్యాగ సమయం ఆసన్నమైనట్లు తెలుసుకుని కుటక పర్వతారణ్యంలో ప్రవేశించి అక్కడ చెలరేగుతున్న కారు చిచ్చునకు ఆహుతి అయిపోయి విష్ణు సాయుధ్యం పొందాడు. వృషభుడు కర్మ సంబంధం లేని మోక్షధర్మాన్ని బోధించాడు. అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, బ్రాహ్మణులకు గురువైనాడు భగవానుడైన వృషభుడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.